ప్రజల ఆలోచనకు అనుగుణంగానే ముందుకు వెళతామని తమది ప్రజాప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉట్నూరు కొమరం భీం కాంప్లెక్స్ వేదికగా రైతు భరోసా పథకం అమలుపై విధి విధానాల రూపకల్పన కోసం గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో వర్క్షాప్ నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్కతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసే దిశగా మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు రైతుల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగ సోదరుల ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పామని, చేసి తీరుతామని అన్నారు. చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తోనే రైతుల అభిప్రాయాలు సేకరించడానికే ఈ సభను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి పైసాను ఆచితూచి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఖర్చు చేయడానికి సంకల్పించామని పేర్కొన్నారు. అటు రైతులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతులపై ఉన్నటువంటి ప్రేమకి, చిత్తశుద్ధికి శిరస్సు వంచి రాష్ట్ర రైతాంగం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 80% మంది రైతులు వ్యవసాయ ఆదాయంగా జీవిస్తున్నారు. ఇందులో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు భూములు ఉన్న వాళ్ళు చిన్న రైతులు ఉన్నారు కాబట్టి వారిని పరిగణన తీసుకొని తనను ఈ రైతు భరోసా సమావేశానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం వ్యవసాయ అభివృద్ధికి, అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి ప్రోత్సహించడానికి చేసినటువంటి రైతు భరోసా సంబంధించిన కార్యక్రమానికి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం. మాకుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి నేను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరూ కలిసి రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇబ్బంది పడతా ఉన్నారు. వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతు భరోసా ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో, అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కట్టినటువంటి పన్నులకి న్యాయం చేసేటట్టుగా, దాన్ని మేము దోబరాగానో దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులుగా కాకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుని, ఎందుకంటే ఈ డబ్బు మీదే కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకొని మీరే సలహాలు, సూచనలు చెప్తే దానికి అనుగుణంగా